ఇంకా ముందు కూడా ఈ తెలంగాణ పదాన్ని తక్కువ వాడండి. తెలంగాణ రాష్ట్రం వచ్చింది, తెలంగాణ సంస్కృతి బ్రహ్మాండంగా ఉన్నది. సమస్యలు వచ్చినప్పుడు రాజకీయ నాయకులు కూడా ఇప్పటి కూడా తెలంగాణ వాడుతున్నారు. జై తెలంగాణ అంటే ప్రాబ్లం అవుతుంది. అది మీకు జై తెలంగాణ నినాదం వెనక చెప్పాలనా వేల మంది విద్యార్థి ఉద్యమకారుల ఆత్మ బలిదానాలు ఉన్నాయి, వాళ్ళ త్యాగాలు ఉన్నాయి జై తెలంగాణ అనేటువంటి పదం లోపల. 369 మంది తెలంగాణ ఉద్యమకారులను పొట్టన పెట్టుకున్నటువంటి కాంగ్రెస్ పాపాన్ని ఆ రోజు ఇందిరాగాంధీ 1969లో 369 మంది మన ఉద్యమకారులను పిట్టలను కాల్చి చంపేస్తే వాళ్ళ ఆత్మ త్యాగాలున్నాయి జై తెలంగాణ అనేటువంటి నినాదంలా. 60 ఏళ్ల పోరాటం ఉంది జై తెలంగాణ అనేటువంటి నినాదంలా. ఏమనుకుంటున్నావు రాకేష్ రెడ్డి? తెలిస్తే మాట్లాడితే లేకపోతే ఊకో. ఇంకొక మాట అన్నాడు, ఇంకెన్ని సంవత్సరాలు 10 ఏళ్ళు అయింది కదా, ఇంకా ఎందుకు జై తెలంగాణ అని. మీ అమ్మని నీకు అన్నది సార్, మీరు నాకు తెలిసి మీకు 50 ఏళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఉండొచ్చు, ఓ 50 ఏళ్ళు 50 60 ఏళ్ళు ఉంటాయి. మీ అమ్మని తలుచుకుంటావా? నువ్వు పేరు పెట్టి 50 ఏళ్ల క్రితంగా అన్నది కదా ఎందుకు అని చెప్పి వదిలేస్తావా? మీ నాయన నేను అన్నాడు, మీ నాయన గుర్తు చేసుకుంటావా లేదా? ఏడాదికి ఒక్కసారి అన్నా గుర్తు చేసుకుంటాం కదా, మన వాళ్ళు బతుకుంటారేమో రోజు ఏడాదికి ఒక్కసారి. మరి ఈ గడ్డ అంటే ఏంటిది? ఇది కన్నతల్లే గడ్డ. తెలంగాణ అంటే కన్నతల్లే. కొంతమంది సోషల్ మీడియాలో జై తెలంగాణ అంటే మళ్ళా సెంటిమెంట్ రేగలుస్తున్నారు. ఎందుకు లాస్ట్కు జై తెలంగాణ పెడుతున్నారు? బరాబరు పెడతాం, జై తెలంగాణనే పెడతాం. ఇది సెంటిమెంట్ కాదు, ఇది ఆత్మగౌరవం. సెంటిమెంట్కి మించింది ఇంకా ఎక్కువ.